హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. అల్లు అర్జున్ అరెస్ట్ బెయిల్ సమయంలో చాలా మంది సినీ ప్రముఖులు స్పందించిన సంగతి తెలిసిందే. అసలు ఈ ఘటనలో ఒకరిని బాధ్యుల్ని చేస్తూ ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఇండైరెక్ట్గా పోలీసులు తెలంగాణ ప్రభుత్వాన్ని సెలబ్రిటీలు ప్రశ్నించారు. ఇలా ప్రశ్నించిన వారిలో నటుడు రాహుల్ రామకృష్ణ కూడా ఉన్నారు. అయితే తాజాగా రాహుల్ తన మాటల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. వెనక్కి తీసుకుంటున్న జరిగిన సంఘటనపై నాకు చాలా తప్పుడు సమాచారం అందింది, అందుకే నేను చేసిన కామెంట్లని వెనక్కి తీసుకుంటున్నాను అంటూ రాహుల్ రామకృష్ణ తాజాగా ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ చూసిన చాలా మంది నెటిజన్లకి అసలు మ్యాటర్ ఏంటో ఇట్టే అర్థమైపోయింది. ఎందుకంటే రాహుల్ చివరిగా అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలోనే కమెంట్ చేశారు. అప్పుడు అల్లు అర్జున్కి సపోర్ట్ చేస్తూ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేశారు. కానీ ఇప్పుడు సడన్గా ఇలా సైడ్గా మారిపోవడంతో చాలా మంది నెటిజన్లు అవాక్కవుతున్నారు. కానీ మరికొంతమంది మాత్రం నీ వాళ్ళ వైపు కాకుండా న్యాయం వైపు నిల్చున్నావు, గ్రేట్ అన్నా అంటూ రాహుల్కి కమెంట్లు పెడుతున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై గత 2-3 రోజులుగా పెద్ద చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో పూర్తిగా అల్లు అర్జున్దే తప్పు అంటూ మీడియాలో వీడియోలు కూడా చూపిస్తూ వాదిస్తున్నారు పోలీసులు. అలానే అసెంబ్లీ సాక్షిగా అల్లు అర్జున్పై సీఎం రేవంత్ రెడ్డి కూడా కామెంట్లు చేశారు. ఇవన్నీ చూసిన తర్వాత రాహుల్ రామకృష్ణ తన అభిప్రాయాన్ని మార్చుకుంటున్నట్లు అర్థమవుతోంది. రాహుల్ రామకృష్ణ అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో చేసిన ట్వీట్ ఏంటో చూద్దాం. సినిమా థియేటర్లు పబ్లిక్ స్పేస్లు, అలాంటి చోటికి సినీ తారలు హాజరైనప్పుడు పోలీసులు జాగ్రత్తగా ఉండాలి. ఫలానా సినిమా స్థాయి గురించి తెలిసి జనాలు భారీ ఎత్తున వస్తారనే విషయం తెలిసి కూడా మొదట ఎలా అనుమతించారు? తీరా అనుమతించినప్పుడు ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు? మతపరమైన ఊరేగింపులు, పండుగలు, రాజకీయ ర్యాలీలు జరిగిన సమయంలోనూ ప్రతి ఏడాది ఎంతోమంది మరణిస్తారు. ఆ సంఘటనల సమయంలో ఇంత స్పీడ్గా ఎందుకు మీరు స్పందించలేదు? ఇప్పుడు సినిమా వారి విషయంలో ఇంత స్పీడ్గా స్పందించాల్సిన అవసరం ఏంటి? బాధిత కుటుంబానికి అండగా ఉండేందుకు సమిష్ట బాధ్యత వహించాలి. పరిహారం చెల్లించడం వల్ల వారి నష్టాన్ని భర్తీ చేయలేం. ఒకరిని ఇలాంటి సంఘటనలో బాధితులను చేయడం సరికాదు అంటూ రాహుల్ అన్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.